రైల్వేకి సంబంధించి 7 హై స్పీడ్ రైలు ఇచ్చారు. ఓకే, హై స్పీడ్ రైలు అంటే బెంగళూరు పోవాలంటే హైదరాబాద్ నుంచి పోవాలి, చెన్నై నుంచి మన ఎక్కడి నుంచి పూనా నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై పోవాలంటే ఇక్కడి నుంచే పోవాల్సింది. ఏదో హై స్పీడ్ 7 ఇచ్చినామని చెప్పేసి ఇక అయిపోయింది అనుకుంటే ఎట్లా కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఇక్కడ కొత్తగా చాలా రైల్వే కనెక్టివిటీ లైన్లు అడిగినాం. దాదాపు వికారాబాద్ టు కృష్ణా, కలవకుర్తి టు మంచిర్యాల్, గద్వాల్ టు దోర్నకల్, కాచిగూడ టు జగ్గయ్యపేట, పటాన్చెర్లు ఆదిలాబాద్, బోధన్ టు లాతూర్ రోడ్, అక్కంపేట నుంచి బైపాస్, ఇక్కడ మొత్తం కలిసి దాదాపు ఒక 10 రైల్వే లైన్లు అడిగినాం. దానికి వెళ్ళేది ఓఆర్ఆర్ సంబంధించి 4,500 కోట్ల రూపాయలు, 45,000 కోట్లు అడిగినాం. ఓఆర్ఆర్ టు RRR వరకు రేడియల్ రోడ్ల కోసం. గ్రీన్ఫీల్డ్ హైవేకి ఎక్కడైతే బందర్ పోర్టు, డ్రై పోర్ట్ వరకు 17,000 కోట్ల రూపాయలు అడిగినాం. అయినా ఇప్పుడు చూడండి, రవాణాకు సంబంధించి 5,99,520 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా కేటాయించారు, దాదాపు 11%. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా రోడ్లు అడినాం, ఏ రోడ్డు కూడా నిధులు ఇచ్చిన పరిస్థితే లేదు. అదే కాకుండా అమరావతి నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ రోడ్డు 12, అదేవిధంగా లైన్ల రోడ్డు అడిగినాం. తర్వాత ఏదైతే వెనుకబడిన జిల్లా ఉందో అదే మహబూబ్నగర్ సంబంధించినటువంటి శ్రీశైలం వరకు 4 లైన్ల రోడ్డు చేయమని చెప్పి అడిగినాం, దానికి నిధులు లేవు. అదే కాకుండా ఏదైతే తెలంగాణ సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాలుష్యం పెరుగుతాం అంటే ఇండివిజువల్ కేటాయించకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 10,000 కోట్ల రూపాయల కేటాయింపు ఉన్నది. ఢిల్లీ కాలుష్యం కోసం, ఢిల్లీలో కాలుష్యం మూలంగా దేశవ్యాప్తంగా ఢిల్లీలో స్కూల్ బంద్ అయిన పరిస్థితి మనం చూసినాం. దానికి సంబంధించి నివారణ కోసం ఏమైనా నిధులు కేటాయించడం ఏమీ లేదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశాల్లో పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2, భారతదేశం నెంబర్ 3. టాప్ 10 సిటీస్ అన్ని కూడా మెట్రోపాలిటన్ సిటీస్ అని కూడా కాలుష్యమయమై ఏకంగా స్కూల్ పనిచేసే పరిస్థితి వస్తే దానికి సంబంధించి పైసా కూడా బడ్జెట్లో నిధులు కేటాయించరా. ఏమనంటే 200 లక్షల కోట్ల రూపాయల గతంలో అయితే ఇప్పుడు మళ్ళీ 17,35,000 కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తీసుకొచ్చి మీరు దేశాన్ని నడిపిస్తూ మిగతా రాష్ట్రాల్లో అప్పు చేస్తుంటే మేము యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామండి. తెలంగాణ రాష్ట్రంలో FRBM లిమిట్స్ లోపడి సమయం దాన్ని ఎగ్జామ్షన్ ఏమని చెప్తే అడిగితే కూడా అది కూడా మేము అప్పు చేసుకొని స్కూల్ కట్టుకుంటాం, కనీసం అరే సార్ ఎందుకు వచ్చిందని మాట్లాడు. మీరు 12 సంవత్సరాలు ఎవరున్నారు, మీరేగా మరి ఉన్నది. మీరు ఏం చేసినా నాకు అర్థం కాక 12 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు తీసుకుని నిర్ణయం చెప్పాలి. పొలిటికల్ చర్చకు వేసే ముందు లక్ష్మణరావు ఇద్దరికి ఒకసారి ఒక నిమిషం. లక్ష్మణరావు గారు, బ్యాంక్ ఎక్స్పర్ట్ సుబ్బారావు గారు వచ్చారు కొత్త ఐటీ యాక్ట్ పైన. సుబ్బారావు గారు, ఏముండబోతోంది కొత్త ఐటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ ఉండబోతున్నాయి, సామాన్యులకి మరి ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎటువంటి లాభాలు జరిగే అవకాశం ఉంది, ఎటువంటి చేంజెస్ ఉంటాయి? సుబ్బారావు గారు ఒకసారి అన్మ్యూట్ చేయరా? అన్మ్యూట్ చేయండి సుబ్బారావు గారు ఒకసారి. రైట్, మాట్లాడండి. లేదు, అన్మ్యూట్ అవ్వలేదు ఇంకా, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్, ఒక్కసారి ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్, మీ దగ్గర మళ్ళీ వస్తాను నేను. రైట్, కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అమల్లోకి రాబోతోంది. మరోవైపుగా ఇప్పుడు సెన్సెక్స్ బంగారం ప్రియులకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో పెద్ద ఎత్తున బడ్జెట్ ఎఫెక్ట్తో భారీగా బంగారు ధరలు పడిపోయాయి. బడ్జెట్లో బంగారం వెండి ప్రస్తావన లేకుండా నిర్మలా సీతారామన్ ప్రసంగం కంటిన్యూ చేశారు. దీని నేపథ్యంలో ఇన్వెస్టర్లు అందరూ కూడా ఆకట్టుకోలేకపోయారు. సో దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో మళ్ళీ బంగారం ధరలు అమాంతంగా కొంత పెరిగే అవకాశం కనబడుతోంది. సో ఒక్కసారి కేటాయింపులకు సంబంధించి మళ్ళీ మనం మాట్లాడుతున్నాం. రైట్, ఒకసారి ఇన్కమ్ ఐటీ యాక్ట్ ప్రకారంగా ఎటువంటి చేంజెస్ తెలుసుకుందాం. బ్యాంక్ ఎక్స్పర్ట్ సుబ్బారావు గారు ప్లీజ్ కంటిన్యూ, మాట్లాడండి. సార్, ముందుగా అందరికీ నమస్కారం. ఇప్పుడు బ్యాంకు ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే స్లాబ్స్ 12 నుంచి 15 వరకు ఇంక్రీజ్ చేస్తారని, తర్వాత స్లాబ్స్లో కొద్దిగా రిలాక్సేషన్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎన్నో చేశాము. కానీ ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లో అయితే స్లాబ్స్ గురించి అన్ని తర్వాత చెప్తామని చెప్పేసి దాటవేశారు కదా. ఏప్రిల్ నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకొస్తామన్నారు. తర్వాత ఈజీ ఫైలింగ్, అది రిలీజ్ ఆఫ్ గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా తర్వాత చెప్తామన్నారు. దానికి డీటెయిల్డ్గా ఏమీ వెళ్ళలేదు. అంటే దాటవేత ద్వారంలోనే ఇన్కమ్ ట్యాక్స్ లో స్లాబ్ విషయం కానీ ఇండివిజువల్స్కి వచ్చే బెనిఫిట్ కానీ ఏమీ చెప్పలేదు. కార్పొరేట్స్ విషయం వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ తర్వాత క్లెయిమ్స్ వాటిల్లో
ఇంట్రెస్ట్ వచ్చిన ఇంట్రెస్ట్లో వచ్చిన అమౌంట్కి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ రిలీఫ్ ఇస్తా అన్నారు. తర్వాత ట్యాక్స్ రిటర్న్ కార్పొరేట్స్కి రివైజ్డ్ ట్యాక్స్ దానికి డిసెంబర్ 31 నుంచి మార్చ్ 31 టైం ఎక్స్టెండ్ చేశా అన్నారు. తర్వాత ఫారిన్ టూర్స్ ట్యాక్స్ ఫారిన్ టూర్స్ వెళ్ళినప్పుడు మనం ఖర్చు